హెల్దీ స్లీప్ గురించి ఎక్కువ మంది అడుగుతున్నారండి, నిద్ర బాగా పట్టడం లేదని చెప్పేసి. మీరు ఇప్పటికీ గ్రో హెల్దీ వెల్దీ వైజ్ గానే యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఓకే, చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. దాంట్లో దీనికి సంబంధించిన మెటీరియల్ చాలా ఇచ్చానండి. అది డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళందరూ అన్ని కొనాలని లేదండి, ఫ్రీ మెటీరియల్ చాలా దొరుకుతుంది మీకు. మంచి బుక్స్, సిడీస్, వీడియోస్ అన్నీ దొరుకుతాయి మీకు. కొనుక్కొని కొనుక్కోవచ్చు, కొనుక్కోలేని కొనుక్కోవచ్చు. ముఖ్యంగా 24 గంటలుగానే నిద్ర పట్టకపోతే మానసిక అశాంతి వస్తుందండి. హెల్దీ వెల్దీ వైజ్ అనే యాప్లో దీని రిలేటెడ్ ఉన్నాయని చెప్పాను కదా. మీరు పుస్తకం కాలితే పుస్తకం దొరుకుతుంది, సీడీలు కాలితే సీడీలు దొరుకుతుంది. 24 గంటల నిద్రతో మానసిక అలసట వస్తుందండి, మూడ్ మారిపోతుంది. 48 గంటలుగా నిద్ర పట్టకపోతే మానసిక అసంతులం, జ్ఞాపశక్తి లోపం వస్తుందండి. 72 గంటలుగా నిద్ర లేకపోతే మారిపోతుంది, ఎటో వెళ్ళిపోయింది మాది, నువ్వు ఏం ఆలోచిస్తున్నావు, ఏం చేస్తున్నావు, నీకు తెలియని పొజిషన్కి వచ్చేస్తుంది. నిద్ర యొక్క అవసరం అది. కొంతమంది ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్ కూడా నిద్ర మీద చాలా రీసెర్చ్లు జరిగినాయి. ఖైదీలు కావచ్చు, లేదంటే యుద్ధం చేసిన సైనికులు కావచ్చు, నిద్ర లేకపోవడం వల్ల కొంతమంది సూసైడ్ కూడా అటెంప్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆరోగ్యకరమైన నిద్ర చాలా అవసరం అండి. నిద్ర టాబ్లెట్లతో వేసే నిద్ర కాదండి నేను మాట్లాడుతుంటా. ప్రతి ఒక్కరికి కూడా సమస్యలు ఉంటాయి, ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అసలు నిద్ర ఎందుకు పట్టలేదు అనేది చాలా ప్రధాన విషయం. స్లీప్ ఎవేక్ సైకిల్లో తేడాలు వచ్చి ఇప్పుడు మనలో ఎక్కువ మందికి నిద్ర పట్టడం లేదండి. అంటే లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్, మొబైల్ ఎక్కువ చూడడం, టీవీ ఎక్కువ చూడడం, కెఫిన్ ఎక్కువ తాగడం, ఆల్కహాల్ తాగడం, లేటుగా నిద్రపోవడాలు, సరైన ఫుడ్ సరైన టైంలో తీసుకోపోవడాలు, ఆరోగ్యకరమైన జీవనశైలి లేకపోవడం వల్ల వచ్చే నిద్ర పట్టకపోవడం అనేది ఒక పద్ధతి. రెండోది డిప్రెషన్ కావచ్చు, లేదంటే యాంగ్జైటీ కావచ్చు, లేదంటే ఏదైనా కుటుంబ సమస్యలు కావచ్చు, ఆఫీస్లో కావచ్చు, చదువులో కావచ్చు, మరొకటి కావచ్చు, ఉన్నప్పుడు వచ్చే కారణంగా వచ్చే ఒకటి. మూడోది ఏంటంటే సైకోసిస్ లాంటి జబ్బుల్లో నిద్ర పట్టకపోవడం. ఏదేమైనా సరే నిద్ర ఎందుకు పట్టడం లేదని విశ్లేషించి స్లీప్ స్టడీస్ అంటే వీటిల్ని, అలాగే స్లీప్ అసెస్మెంట్ అని చెప్పేసి మేము లాంటి వాళ్ళు సైకోమెట్రిక్ టెస్ట్లు పంపిస్తుంటాం. ఈ అసెస్మెంట్ని బట్టి మనం డిసిషన్ తీసుకోవాలి. అయితే జబ్బు గిబ్బు ఇవన్నీ సంబంధించినవి నిపుణులు చేసేది. మరి మీరేం చేసుకోవచ్చు? ఫస్ట్ నిద్ర పట్టాలి అంటే మీ కంటి మీద లైటు పడడం అనేది తగ్గాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎన్ని గంటలు నిద్రపోతున్నారో అన్ని గంటలకు ఒక 2 గంటల ముందే మీరు మొబైల్ బంద్ చేయాలండి. మొబైల్ నుంచి బూరేస అంటే కంటి మీద పడుతుంటుంది. అది ఆపోజిట్, మెలటోనిన్ ఉత్పత్తికి ఆపోజిట్ అనమాట. చీకటి ఎప్పుడు వస్తే అప్పుడు మాత్రమే మీకు మెలటోనిన్ ఉత్పత్తి వస్తుందండి. మెలటోనిన్ రాకుండా మీకు నిద్ర పట్టదు కాక పట్టదు. అది ఫినాయిల్ గండి పిట్యూటరీ గ్రంథుల యొక్క యాక్షన్స్ అన్ని కూడా ఈ యొక్క లైటింగ్ మీద ఆధారపడి ఉంటాయి. లైట్ ఎంతకాలం చీకటి లేకపోతే మెలటోనిన్ ఉత్పత్తి రాదు. లైట్లు కావచ్చు, లేదంటే మొబైల్ చూడడం కావచ్చు, టీవీ చూడడం కావచ్చు, ల్యాప్టాప్ మీద వర్క్ చేయడం కావచ్చు, అంతా కూడా కంటి మీద లైట్ పడుతుంది కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ ఫినాయిల్ గ్లాండ్ నుంచి మెలటోనిన్ అనే కెమికల్ రిలీజ్ కాదు. సో యాంటీగా మీరు చెయ్యాలి అంటే చీకటి చేసుకోవాలి, లైట్లు ఆపేసుకోవాలి. నిద్రపోవడానికి 2.5 గంటల ముందే మొబైల్ చూడడం కావచ్చు, లేదంటే టీవీ చూడడం కావచ్చు, చీకటికి అనుకూలంగా మన బాడీని రెడీ చేసి పెట్టుకోవాలి. రెండోది కెఫిన్ లాంటివి ఎక్కువ తీసుకున్నప్పుడు నిద్రలో డిస్టర్బెన్సెస్ ఎక్కువ వస్తుందండి. అలాగే ఆల్కహాల్. రెండోది వేళ కాని వేళ ఫుడ్లు తినకూడదు. డైట్ అనేది చాలా ప్రధానమైన విషయం. ఫుడ్కి దానికి లింక్ ఉంది. నిద్ర పట్టడానికి కొన్ని ఫుడ్లు ఉంటాయి, నిద్రని డిస్టర్బ్ చేసే ఫుడ్లు కొన్ని ఉంటాయి. ఆ ఫుడ్ల యొక్క పద్ధతుల ప్రకారం నువ్వు ఫాలో అయినప్పుడు, సరైన ఆరోగ్యకరమైన ఫుడ్ అది తీసుకున్నప్పుడు నీకు తెలియకుండానే మంచి నిద్ర పడుతుందండి. ఇంకా తర్వాత విషయం ఏంటంటే ఆర్ఎం స్లీప్, అన్ఆర్ఎం స్లీప్ అని 2 రకాలు. నువ్వు మందు కొడితే చాలా బాగా నిద్ర పట్టేస్తుందని చాలా మంది అంటారు. నువ్వు మిస్ అయ్యేది ఏంటంటే ఆరోగ్యకరమైన స్లీప్ నిద్ర ఉంటున్నావు. ఎన్ఆర్ఎం స్లీప్, నాన్ ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ స్లీప్ అంటే గాఢమైన నిద్ర. బట్ ఆర్ఎం స్లీప్ అనేది కలలుగానే నిద్ర చాలా చాలా అవసరం అండి.
పొద్దు నుంచి సాయంకాలం జరిగిన విషయాలు కావచ్చు, మరొకటి కావచ్చు, ఇంకోటి కావచ్చు, సమస్యల పరిష్కార శక్తి కావచ్చు, ప్రాసెస్ చేయడం కావచ్చు, ఆ కాన్ఫ్లిక్ట్స్ మరొకటి రిజల్వ్ చేయడానికి ఆర్ఎం స్లీప్ చాలా అవసరం. సాధారణంగా తెల్లవారుజామున ఆర్ఎం స్లీప్ ఉంటుంది కాబట్టి తెల్లవారుజామున వచ్చే కళ నిజం అనుకుంటారు. నిజానికి సబ్ కాన్షియస్ మైండ్ బాగా పనిచేసి స్థితి అండి. మీరు టాబ్లెట్లు వేసుకున్నా లేదంటే ఆల్కహాల్ తీసుకున్నా కొంతమంది డిస్టర్బ్డ్ స్లీప్ వస్తుంది, కొంతమందికి డీప్ స్లీప్ లోకి డెల్టాలోకి వెళ్ళిపోతుంటాం. ఆర్ఎం స్లీప్ బదులు ఎన్ఆర్ఎం స్లీప్ మాత్రమే వస్తుంటుంది కొంతమందికి. దానివల్ల ఏమవుతుందంటే ఆర్ఎం స్లీప్ మిస్ అవ్వడం వల్ల నీకు సమస్య పరిష్కార శక్తి, క్రియేటివిటీ, కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్స్ అన్నీ కూడా తగ్గిపోతాయి. సో టాబ్లెట్ల ద్వారా నిద్రపోవడం కంటే ఆరోగ్యకరమైన స్లీపులు పొందడం ఇంపార్టెంట్. రెండోది ఏంటంటే నిద్ర పట్టలేదు అని చెప్పేసి నిద్ర కోసం ప్రయత్నం చెయ్యవద్దు. నిద్రపోవడానికి ముందు ఒక పుస్తకం పెట్టుకోండి. ఈ పుస్తకం 100 పేజీలు నేను ఫినిష్ చేస్తానని డిసైడ్ అవ్వండి. లైట్ వెనకాల నుంచి రావాలి, పుస్తకం మీద మాత్రమే లైట్ పడాలి, మీ ముందు లైట్ ఉండకూడదు. 100 పేజీలు ఫినిష్ చేస్తేనే నేను పడుకోను అని డిసైడ్ అవ్వండి. తమాషా ఏంటంటే 5-6 పేజీలు చదివేటప్పటికి మీకు నిద్ర వచ్చేస్తుంది. అలాగే 3 పూట్ల ప్రాణాయామ కానీ, మెడిటేషన్ కానీ, మైండ్ఫుల్నెస్ కానీ ప్రాక్టీస్ చేయండి. ఆటోమేటిక్గా మీకు సౌండ్ స్లీప్ వస్తుంది. అన్నింటికంటే ప్రధానమైనది ఏంటంటే రోజు ఒక అరగంటన్నా మీరు ఎండలోకి వెళ్ళి తీరాలి. గంట వాకింగ్ చేయండి, దాంట్లో అరగంటన్నా ఎండ తగలాలండి. ఎండ తగిలితే బాడీకి విటమిన్ డి పుష్కలంగా వస్తుంది, నిద్ర కూడా హ్యాపీగా పెట్టేస్తుందండి. ఒకవేళ మీకు యాంగ్జైటీ కానీ, డిప్రెషన్ కానీ, సైకోసిస్ కానీ ఇటువంటి జబ్బులు ఉంటే ఆ మందులు సరైన పద్ధతిలో వాడుకోండి. అలాగే రిలాక్సేషన్ ప్రాక్టీస్ చేసుకోండి, ప్రాణాయామ చేసుకోండి, మెడిటేషన్ చేసుకోండి. బుక్ రీడింగ్ హ్యాబిట్ అనేది నాకు సమాచారం అంతా మొబైల్లో వచ్చేస్తున్నారు కాదండి. పుస్తకం చదవడం అలవాటు వల్ల బ్రెయిన్ అనేది బాగా పటిష్టంగా మారుతుందండి, ఎనర్జెటిక్గా మారుతుందండి, శక్తివంతంగా మారుతుందండి. బాగా నిద్రపడడానికి మంచి ఏంటంటే మీరు చదవడం, రీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎప్పుడు కూడా వాచింగ్ అయిపోయింది రీళ్ళు ఇవన్నీ కూడా. చదవడం వల్ల కళ్ళు చదివితే అలసిపోతే బ్రెయిన్కి ప్రాసెస్ అవుతుంది, నాలెడ్జ్ బాగా వస్తుంది, ఆరోగ్యకరమైన జీవనశైలి పెరుగుతుంది. పుస్తకాలు చదవడం రీడర్స్ ఆర్ లీడర్స్ అంటారు. సో హెల్దీ స్లీప్ మీద మంచి పుస్తకం రాశానండి, బ్రహ్మాండమైన పుస్తకం. అది 30 చాప్టర్స్ ఉంటాయి. ఆర్ఎం స్లీప్, ఎన్ఆర్ఎం స్లీప్, స్లీప్ సైకిల్స్ అంటే ఏంటి, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావచ్చు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాళ్ళు కావచ్చు, నైట్ డ్యూటీలు చేసేవాళ్ళు, షిఫ్ట్ డ్యూటీలు చేసేవాళ్ళు, ఎక్స్ట్రాడినరీ పుస్తకం ఉంటుంది. ఆ పుస్తకం కావాలనుకున్నప్పుడు గ్రో హెల్దీ వైజ్ అనే యాప్లో డౌన్లోడ్ చేసుకుని ఆ పుస్తకాన్ని ఆటోమేట్ చేసుకుని ఆరోగ్యకరమైన జీవనశైలి ద్వారా ఆరోగ్యకరమైన నిద్రను పొందండి. గ్రో హెల్దీ వైజ్ యాప్ని ఇమీడియట్గా డౌన్లోడ్ చేసుకుని నేనైతే లైక్ చేయండి, కామెంట్ బాక్స్ బాగుందని పెట్టండి, సోషల్ మీడియాలో షేర్ చేయండి, వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండి. అందరూ ఆరోగ్యకరమైన నిద్రను పొందండి. బై. హెల్దీ వైజ్ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. బై.